కేంద్ర ఉపరితల రవాణా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా హైవేలు నిర్మించే క్రమంలో చిత్తూరు నుండి తచ్చూరు వరకు 126 కిలోమీటర్లు గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కోసం గత 4 సంవత్సరాల ముందు టెండర్లు పిలిచారు. అక్కడ దాదాపు 40 గ్రామాలకు చెందినటువంటి 1000 ఎకరాల భూమి పైన ఇక్కడ ఈ రోడ్డుకి వెళ్తున్నది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే పెద్ద ఇండస్ట్రియల్ కారిడార్ కోసము ఈరోజు చెన్నైలో ఉన్నటువంటి ఎన్నోర్ పోర్టుకి బెంగళూరు నుండి సరుకు రవాణా ఉద్దేశించి నిర్మించినటువంటి ఈ యొక్క రోడ్డు రవాణా కార్యక్రమం. కానీ ఇక్కడ రైతుల యొక్క అభిప్రాయాలని రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ ఈరోజు 2019 భూసేకరణ చట్ట ప్రకారం మొదటి నుండి ఈరోజు వాళ్ళు పాటించలేదు. 2019 భూసేకరణ చట్ట ప్రకారం ఎక్కడైనా ఏదైనా ప్రాజెక్ట్ చేపట్టాలంటే అక్కడ ప్రజల్ని మీటింగ్ వేసి అక్కడ ప్రజలతో యొక్క సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క అభిప్రాయం తీసుకోవాలి. గ్రామ సభలో మెజారిటీ 90% అనుకూలంగా ఉండాలా. అదేవిధంగా ఏ ప్రాజెక్ట్ అయితే నిర్మిస్తామో ఆ ప్రాజెక్టుకి భూములు కోల్పోయిన వారికి ధర ₹1,00,000 ఉంటే ₹4,00,000 అంటే 4 గింతలు ఇవ్వాలా. ఆ గట్టే ప్రాజెక్టులో అక్కడ భూములు కోల్పోయే వారికి కానీ ఉపాధి కోల్పోయే వాళ్ళు కానీ ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ఇవన్నీ కూడా సక్రమంగా చేయాలి. కానీ ఇక్కడ ఏకపక్షంగా గతంలో ఉన్న ప్రభుత్వం, అదేవిధంగా ఇక్కడ ఉన్న ఆర్డీఓ ఒక మేడం ఉన్నింది చిత్తూరులో, రేణుకాదేవిని, వీళ్ళంతా కలిసి కుట్ర పన్ని 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఇస్తాం ఎకరాకి అని చెప్పారు. ఆ నేపథ్యంలో అప్పటికే రేట్ అక్కడ 5 లక్షలు ఉంది. భూసేకరణ చట్ట ప్రకారం 4 గింజలంటే 20 లక్షలు ఇవ్వాలా. పెద్ద ఎత్తున పోరాటం చేశాం. కలెక్టర్ ఆఫీస్ కాడ ధర్నా చేశాం. రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ భూములు కూడా అక్కడ వెళ్తున్నాయి. నగిరి దగ్గర అయినంబాకం ఆయన ప్రత్యక్షంగా ఈ ఉద్యమంలో పాల్గొన్నాడు. అదేవిధంగా సిపిఐ రైతు సంఘం అన్ని కూడా పాల్గొని పాదయాత్రలు చేయడం, ధర్నాలు చేయడం, పార్లమెంటరీ పార్టీ లీడర్ బెనయ్ విషయం తీసుకొచ్చి మీటింగ్ పెట్టడం, ఇవన్నీ చేసిన తర్వాత ఒక 6 నెలలు పోరాడితే ఎకరాకి 15 లక్షల నుండి 18 లక్షల దాకా ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సరే, అదైతే ఒక దశ అయింది. ఇప్పుడు మరి రెండో దశలో వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ మేరకు ఎక్కడైనా రైతాంగానికి ఇబ్బంది కలగకుండా రోడ్డు వేసుకోవాలి. అంటే రైతులు భూముల్లోకి వెళ్ళడానికి కానీ, చెరువు నీళ్ళు పారడానికి కానీ, పక్కన అడవులు ఉంటే అడవుల్లోకి వెళ్ళి ఏదైనా సామాన్లు తెచ్చుకోవడానికి కానీ, వాళ్ళకి కట్టెలు కానీ, గడ్డి కానీ, పశువుల మేతలు కానీ, ఇవన్నిటికి ఇబ్బంది కలగకూడదు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు నేషనల్ హైవే వాళ్ళు నీట్గా వాళ్ళ ఇష్టానుసారంగా అండర్ పాస్లు పెట్టలేదు, సబ్వే లేదు, అదేవిధంగా సర్వీస్ రోడ్ లేదు. ఏమంటే ఇది నేషనల్ గ్రీన్ ఫీల్డ్ కింద ఉంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దీని ప్రకారము ఇక్కడెక్కడ సర్వీస్ రోడ్ పెట్టకూడదు. సర్వీస్ రోడ్ పెడితే అందరూ వచ్చేస్తారు, ఇబ్బందులు అవుతాయి, యాక్సిడెంట్లు అవుతాయి అంటున్నారు. మరి రైతుల భూములకు ఎలా వెళ్ళాలి? చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు ఉంది అక్కడ. దానివల్లనే వాళ్ళు ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ కింద 3 మీటర్లు చెట్లు పెట్టాలంటున్నారు. మేమేమంటున్నా అంటే మీరు 30 మీటర్లు ఎట్లా వదిలిపెట్టారు రోడ్డు పక్క, 30 మీటర్లో 20 మీటర్లో చెట్లు పెట్టుకోండి, 10 మీటర్లు వదిలేసేయండి, 10 మీటర్లు సర్వీస్ రోడ్ వేయండి, అవసరమైన చోట అండర్ పాస్లు ఇవ్వండి, చెరువుల నుండి నీట్గా కనెక్షన్ ఇవ్వండి అని రైతు సంఘం తరఫున సిపిఐగా గత వారం 10 రోజులుగా కొట్లాడుతున్నాం. నారాయణ గారు కూడా ఈ మధ్య కేంద్ర మంత్రి గడ్కరీని కలిశారు. అదేవిధంగా కేంద్ర సంబంధించి అధికారులు కలిశారు. అదేవిధంగా పార్లమెంటరీ పార్టీ లీడర్ని, చిత్తూరు పార్లమెంటరీ పార్టీ లీడర్, బీజేపీ పార్లమెంటరీ సమితి లీడర్ రేణుగా మన పురంధరేశ్వరిని కలిశారు. అందరికి ఉత్తరాలు ఇచ్చిన తర్వాత ఏదో కొద్దిగా కదలికి వచ్చింది, కానీ పూర్తిగా ఇప్పుడు దాకా కూడా ఏమీ లేదు. దానివల్లనే రేపు అంటే 22వ తేదీ మొత్తం రైతాంగాన్ని తీసుకొచ్చి అక్కడ వంట వార్పు కార్యక్రమం చేపట్టాం. రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమం జరగబోతోంది. రేపు పొద్దున 9 నుండి సాయంత్రం దాకా రోడ్ బ్లాక్ చేస్తాం. అక్కడ వాళ్ళ బండ్లన్నీ ఆపేస్తాం, రహదారులంతా స్తంభింపజేస్తాం, వాళ్ళకి హెచ్చరిక చేస్తాం. భవిష్యత్తులో కానీ ఇదే కొనసాగితే ఇప్పటికైనా ప్రభుత్వం, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మేల్కొని అక్కడ రైతాంగానికి అనుకూలంగా అక్కడ రోడ్డు వేయడం కానీ, సర్వీస్ రోడ్డు వేయడం కానీ, అండర్ పాస్ కానీ ఏర్పాటు చేయకపోతే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం చేస్తాం. మీకు ఆ రోడ్లో బండ్లు తిరగనేమో, మీకు ఖచ్చితంగా ఆపేస్తాం అని చెప్పి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. రేపు జరిగే కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతాంగం రావాలని, అదేవిధంగా సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు. రైతాంగం అదేవిధంగా అందరూ యొక్క ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఆ రైతు సంఘంగా విజ్ఞప్తి చేస్తున్నాం.